పెద్దవాళ్లకు నోటీసులు ఇస్తారు, ముందే సమాచారం ఇస్తారు, కోర్టుకు వెళ్ళడానికి అవకాశం ఇస్తారు. పేదవాళ్ళకు మీరిచ్చిన పట్టాల్లో వాళ్ళు కష్టపడిన సొమ్ముతో వాళ్ళ వికలాంగుల పెన్షన్తో ఇల్లు కట్టుకుంటే అందరూ అన్ని వర్గాల వాళ్ళు ఉన్నారు. బీసీలు, ఓసీలు, ఎస్సీలు, ఎస్టీలు, పేదవాళ్ళు మొత్తం వికలాంగులు మొత్తం ఉన్నారు. వాళ్ళకు కులం లేదు, మతం లేదు, మైనార్టీలు అందరూ ఉన్నారు. సమాజంలో సరైనటువంటి గౌరవం లేదు వాళ్ళకు పాపం. అందుకే మనం అందరం ఒకటే దగ్గర ఉందని ఒకటే దగ్గర ఉన్నారు వాళ్ళు. ప్రపంచంలో చాలా దేశాల్లో అలాంటి వాళ్ళ పట్ల ప్రేమ చూపించి ఫ్రీగా అన్నీ కట్టిస్తారు, కాలనీలు కట్టిస్తారు. మేము కూడా అందుకే వాళ్ళు ఒకరి మీద ఆధారపడి బతకొద్దు, స్వతంత్రంగా బతకాలి అని చెప్పి 4000 పెన్షన్ చేసింది. అందుకే కేసీఆర్ గారు మీరు 6000 చేస్తామన్నారు. 6000 చేసేది లేదు. ఉన్న ఇళ్ళు కట్టుకొని ఆ పెన్షన్తో కట్టిన ఇళ్ళను కూలగొట్టడం అనేది అసలు ఏమనిపించట్లేదా? మళ్ళీ రేపు వస్తాం, మిగిలిన ఇల్లు కూలగొడతాం. మొత్తం అది ఎంత ఉందండి? టోటల్గా ఉండేది ఒక 3-4 ఎకరాలు ఉండదు. 3-4 ఎకరాల్లో ఇండ్లు కట్టుకున్న 50%, మధ్యలో మామూలు కట్టుకున్నారు. వీళ్ళు మామూలుగా కట్టుకున్న వాళ్ళందరూ కూలగొట్టేసిండ్రు, చెత్త వేసిన వాళ్ళు కూలగొట్టేసిండ్రు. మిగతా వాళ్ళే రేపు వచ్చి కూలగొడతామన్నారంట. మేము పోయినప్పుడు నిద్ర రాదు, తినలేదు ఉదయం నుంచి, రాత్రి వచ్చి కూలగొడితే ఎట్లా, మమ్మల్ని ఎవడు అడుగుతాడని ఉదయం నుంచి సాయంత్రం వరకు తినకుండా వణుక్కుంటా ఉన్నారు.